అంటే ఏంటమ్మా? ఎందుకు నాన్న? అందరూ నేను తెలివైన పాపలు అంటున్నారు. తెలివంటే ఏంటో తెలియాలంటే నీకు బీర్బల్ కథలు చెప్పాల్సిందే. ఒకసారి అక్బర్ తన రాజ్య సందర్శనకు వెళ్ళాడు. ఆ క్రమంలో ఆయన ఓ గ్రామంలో అడుగుపెట్టాడు. అక్కడ ఆయన్నో విషయం బాగా ఆకర్షించింది. ఒక మహిళ తన ఇంటి పనంతా తానే చేసుకుంది. పాత్రలు తోమడం, ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవడం, ఇలా రోజంతా ఏదో ఒక పని చేసుకుంటూనే కనిపించింది. తర్వాత కొన్ని రోజులకు అక్బర్ తన రాజధానికి చేరుకున్నాడు. రాణికి సేవ చేస్తున్న పరిచారికలందరినీ వెంటనే విధుల్లోంచి తొలగించాడు. ఇకపై పనులన్నీ సొంతంగా చేసుకోవాలని రాణిని ఆదేశించాడు. ఆమె ఆశ్చర్యపోయింది. తన వల్ల కాదని చెప్పినా అక్బర్ అస్సలు వినలేదు. ఆ గ్రామీణ మహిళ అన్ని పనులు చేసినప్పుడు నువ్వెందుకు చేసుకోలేవు అని వాదించాడు. తన మాటను ఖచ్చితంగా పాటించాల్సిందే అన్నాడు. కొన్ని రోజులు గడిచాయి. అంతంత పని చేయడం రాణి వల్ల కావడం లేదు. ఎలాగైనా ఈ సమస్య నుంచి బీర్బల్ తనను బయటపడేయగలడేమోనని ఆలోచించింది. అతడికి విషయం మొత్తం చెప్పి సాయం చేయమని కోరింది. ఇంత సున్నితమైన సమస్యను ఎలా పరిష్కరించాలో అస్సలు అర్థం కాలేదు బీర్బల్కి. కాసేపు ఆలోచించిన తర్వాత ఓ ఉపాయం తట్టింది. ఓ రోజు ఉదయాన్నే అక్బర్ తోటకు వెళ్ళాడు. అక్కడ మొక్కలన్నీ వాడిపోయి కనిపించాయి. అక్బర్ అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. తోటమాలిని పిలిపించి చివాట్లు పెట్టాడు. అటు చూడు, మొక్కలు ఎలా వాడిపోయాయో. వాటికి నీళ్లు పోయకుండా ఏం చేస్తున్నావు అని ప్రశ్నించాడు. ప్రభు, మన్నించాలి, మొక్కలకు నీళ్లు పెట్టాల్సిన అవసరం లేదని బీర్బల్ చెబితేనే నేను మానుకున్నాను. ఇందులో నా తప్పేమీ లేదు అని తోటమాలి వినయంగా చెప్పాడు. అసలే కోపం మీద ఉన్న అక్బర్కు బీర్బల్ చేసిన పనికి మరింత కోపం వచ్చింది. వెంటనే బీర్బల్ను పిలిపించి ఎందుకిలా చేశావు అని గట్టిగా అడిగాడు. ప్రభు, అడవిలోని చెట్లకు మొక్కలకు ఎవరైనా నీళ్లు పోస్తారా? అసలు అక్కడ వాటికి సంరక్షకులు ఉండరు కదా. అయినా అవి ఎండి మోడవకుండా బాగానే బతుకుతున్నాయి. అలాంటప్పుడు మన తోటలోని మొక్కలకు చెట్లకు మాత్రం ప్రత్యేకంగా నీళ్లు పెట్టడం ఎందుకని నేనే వద్దన్నా అని సమాధానం చెప్పాడు బీర్బల్. అడవిలో పెరిగే మొక్కలకు మన ఉద్యానవనంలో పెరిగే మొక్కలకు తేడా లేదా అని బీర్బల్తో అనబోయిన అక్బర్కు, మరి అపురూపంగా పుట్టి పెరిగిన మహారాణికి చిన్ననాటి నుంచి పనులు చేయడం అలవాటైన మహిళలకు తేడా లేదా అని బీర్బల్ అడుగుతున్నట్లు అనిపించింది. తను చేసిన తప్పేంటో అక్బర్కు అర్థమైంది. మరుసటి రోజు నుంచే రాణి మహల్ పరిచారకులు పనిలోకి వచ్చారు. రాణి బీర్బల్కు కృతజ్ఞతలు చెప్పుకుంది. అలా బీర్బల్ తన తెలివితేటలతో మహారాణి సమస్యను పరిష్కరించాడు.